హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డెవలప్మెంట్ జరిగింది. సో ఇందులో టెట్కి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏం డెసిషన్ తీసుకుంది. సో అది ఎంత మేరకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ వెలువడటంలో దాని యొక్క పాత్ర ఉంటుంది అన్నటువంటి విషయాల్ని ఇప్పుడు ఇక్కడ నేను చర్చించాను. సో అయితే ఇది నిజంగా చాలా పాజిటివ్ స్టెప్. టెట్కి సంబంధించి చాలా పాజిటివ్ స్టెప్ గవర్నమెంట్ తీసుకుందనే చెప్పచ్చు. సో ఈ విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేశాను. ఆ, ఈ విషయాలన్నింటినీ నేను ఇక్కడ అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ఈ టెట్కి సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందడుగు పడుతుంది, అది ఈ యొక్క టెట్ కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులకు ఎలాగ ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాలు నేను డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ విషయాల్ని ఇక్కడ నేను డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ హూ ఆర్ సపోర్టింగ్ మై ఛానల్. Thank you so much, friends. Friends, please like my videos, share my videos, and subscribe my channel. At the same time, I request you all, please recommend my channel to your friends, those who are preparing for DSC and TET examinations. ఎందుకంటే టెట్కు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటున్నాను. సో ఎవరైతే ఈ యొక్క డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ వారి దగ్గర ఉంటుంది. నా వీడియోలు చూడడం వల్ల మీ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయము ఏదైతే పాజిటివ్గాని మనం చెప్పుకుంటున్నామో, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పట్ల తీసుకున్నటువంటి ఆ యొక్క పాజిటివ్ డెసిషన్ని మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో పరిశీలిద్దాం. సో ఇక్కడ పాజిటివ్గా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటంటే, ఒక 6 days బ్యాక్, 1 week బ్యాక్ ప్రభుత్వము ఒక సర్క్యులర్ జారీ చేసింది. సో ప్రభుత్వం జారీ చేసినటువంటి సర్క్యులర్ని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. సో ఇది ఎప్పుడు సర్క్యులర్ జారీ చేశారంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 19వ తేదీ 1వ నెల 2022 సంవత్సరం, జనవరి నెల 19వ తేదీ 2022 సంవత్సరము జారీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేత జారీ చేయబడినటువంటి సర్క్యులర్ ఇది. ఈ సర్క్యులర్లో మనము మిగతా మనకు కావాల్సిన పాయింట్ని మనం ఇక్కడ గమనిస్తే, పాయింట్ నెంబర్ 3, ఇక్కడ పాయింట్ నెంబర్ 3లో ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్లో ఏంటంటే, ఈయన ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఆయనని ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి డైరెక్టర్గా నియమించడం జరిగింది. సో ఆయనని డైరెక్టర్గా నియమిస్తూ ఈ యొక్క సర్క్యులర్ జారీ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనకు తెలిసిన విధంగానే దాదాపు కొన్ని లక్షల మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క కోర్సు కంప్లీట్ చేసి టెట్ ఎగ్జామ్ కోసం, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో, అంతేకాకుండా డిసెంబర్ నెలలో వెలువడవలసినటువంటి టీటీ ఎగ్జామ్ వెలువడకపోను, తర్వాత జరగవలసిన ఎగ్జామ్ కూడా జరగకపోను, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము రీసెంట్గా తీసుకున్నటువంటి ఈ నిర్ణయము కొంత ఊరట కలిగించే విషయంగానే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి డైరెక్టర్గా తీసుకున్నటువంటి ఈయనని డైరెక్టర్గా నియమిస్తూ తీసుకున్నటువంటి ఈ జారీ చేసినటువంటి ఈ యొక్క సర్క్యులరు కొంతవరకు ఉపశమనాన్ని కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే టెట్కు సపరేట్ ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు ఆయన యొక్క ఫంక్షన్స్, ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా టెట్ మీద ఉంటుంది కాబట్టి, ఈ టెట్ ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి త్వరగా ఇప్పుడు ఈయన కొత్తగా నియమితులైనటువంటి ఈయన ప్రతాప్ రెడ్డి గారైనా ఫోకస్ చేసి టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఒక కార్యాచరణను త్వరలో ప్రకటిస్తారనేటువంటి ఆశ మళ్ళీ చిగురించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే
ఇక్కడ ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయము, తద్వారా రిలీజ్ చేసినటువంటి ఈ సర్క్యులరు అభ్యర్థులకు, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి కొంత ఆశాజనకంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈయన ఈ డైరెక్టర్ గారు ఆ, ఈ డైరెక్టర్ గారు త్వరితగతిన దీని మీద ఒక నిర్ణయం తీసుకొని టెట్కి సంబంధించిన ఒక కార్యాచరణ ప్రకటిస్తే చాలా బాగుంటుంది. అది ఒక పాయింట్. రెండవ పాయింట్ వచ్చేసి, ఈ టెట్ ఇయర్కి 2 టైమ్స్ కండక్ట్ చేస్తామన్నది కూడా ప్రభుత్వం ఒకప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు 2 సార్లు పక్కన పెట్టి ఒకసారికి కూడా మోక్షం లేదన్నటువంటి పరిస్థితి తయారైంది. సో ఇప్పుడు కొత్తగా నియమింపబడ్డటువంటి ఈ డైరెక్టర్ గారు ఆ, ఈ ఈ ఇయర్లో, ఈ 2022 సంవత్సరంలో అయినా 2 టైమ్స్ టెట్ కండక్ట్ చేయడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటిది ఆ, ఒక విన్నపం. అయితే 2 సార్లు కండక్ట్ చేయడానికి వీలుగా ఆ, ఇప్పుడు ఇది ఈరోజు ఫస్ట్ వీక్, ఫిబ్రవరి నెలలోనే, ఈ నెలలోనే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే కనీసం నెక్స్ట్ మంత్కైనా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా. సో కాబట్టి కానీ ఈ మంత్లో అట్ ఎనీ కాస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ మార్చి కానీ ఏప్రిల్లోని కండక్ట్ చేస్తే తర్వాత ఇంకొక నోటిఫికేషన్ ఈ ఇయర్లో ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుంది, వీలుగా ఉంటుంది. సో ఈ విషయాల మీద కొత్తగా నియమితులైనటువంటి డైరెక్టర్ గారు ఫోకస్ చేయాలన్నటువంటిది అభ్యర్థులందరి తరపున విన్నపం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా నియమింపబడినటువంటి ఈ డైరెక్టర్ ఈ విధమైనటువంటి కార్యాచరణలో ముందుకు పోవాలని ఆశిద్దాం. ఆయన కూడా అదే పంథాలో, ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా ఈ టెట్కి సంబంధించే డైరెక్టర్గా నియమింపబడినాడు కాబట్టి ఆయన కూడా ఎక్కువ ఫోకస్డ్గా దీని మీద, టెట్ మీద ఉండి టెట్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయాలని మనందరం ఆశిద్దాం. సో అభ్యర్థులకు మేలు జరగాలని ఆశిద్దాం. సో ఎవరైతే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మేలు జరగాలని మనందరం కోరుకుందాం. సో ఆ అభ్యర్థులందరికీ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. అయితే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అభ్యర్థులకు ఏమాత్రం కృంగిపోకండి, నిరాశపడకండి. ఎందుకంటే కొంత డెవలప్మెంట్ జరిగింది ప్రభుత్వంలో, అది మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క డెవలప్మెంట్ త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరు నిరాశపడకుండా, మీ ప్రిపరేషన్ని డిసప్పాయింట్ అయ్యి డిస్కంటిన్యూ చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేయండి, డెఫినెట్గా వెరీ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. So yeah, that notification will come very soon. We hope that should be within this month. So I wish you all the best. Good luck to you all. Keep watching for latest updates. Thank you so much.